ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఒక పక్క సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తూ అన్ని రకాల సంక్షేమం కోసం కృషి చేస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు ఏపీలో ప్రతిదీ ప్రజల ఇళ్ల వద్దకే చేరాలని, ప్రజల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదు అని అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా పౌర సేవలు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో శుభవార్తను అందించింది. ఇకపై కుల ధృవీకరణ పత్రం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటికే పంపే విధానాన్ని ఏపీ ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ నుండి నేరుగా ఇంటికి వెళ్లి కుల ధృవీకరణ పత్రాన్ని అందించనున్నారు. ఈ సర్వేలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్లు, పాత కుల ధృవీకరణ పత్రం వంటి వివరాలను పరిశీలిస్తున్నారు. ఇక సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత అర్హులైన వారికి పత్రాలను సులభంగా అందించడానికి రెవెన్యూ శాఖ కృషి చేస్తోంది. గత కొద్ది రోజులుగా చాలా మందికి మీ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ దరఖాస్తు అందింది, 25 రోజుల్లో ప్రాసెస్ పూర్తి అవుతుంది అంటూ సెల్ ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి. ఇక తాము దరఖాస్తు చేయకపోయినా ఈ మెసేజ్లు రావడంతో కొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ప్రభుత్వం తమకు కుల ధృవీకరణ పత్రాలు అందించడానికి, అది ఇంటికి నేరుగా తెచ్చి ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నంగా తెలిసి పలువురు సంతోషపడుతున్నారు. ప్రభుత్వం సర్వే ఆధారంగా సుమోటోగా విచారణ జరిపి అర్హులను తేల్చి వారికి కుల ధృవీకరణ పత్రాన్ని నేరుగా ఇంటికి అందించనుంది.